సెటిల్ అయిన వెంటనే అది చేసేస్తాను, ఇది సెటిల్ అవ్వగానే అది చేసేస్తాను, అది సెటిల్ అవ్వగానే ఇది చేసేస్తాను, ఇలా అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సాత్విక్ టాక్స్ విత్ వందన. చాలామంది మనలో ఇలా అంటూ ఉంటారు, ఇది సెటిల్ అవ్వగానే అది చేసేస్తాము అని. డ్యూడ్, ఎక్కడికి సెటిల్ అవ్వడం అంటే? అసలు ఏంటి సెటిల్ అవ్వడం అంటే? ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఒక 1 lakh శాలరీ పర్ మంత్ వచ్చేది ఒక జాబ్ వచ్చింది. ఒక 2 years 3 years ఒక 5 years అందులో వర్క్ చేసావు, చాలా నీకు 1 lakh. తర్వాత కూడా నీకు ఆ శాలరీ పెరగాలని ఇలా ఏమనిపించదా? మరి అప్పుడు సెటిల్ ఎక్కడికి? ఇప్పుడు 1 lakh వస్తే సెటిల్ అనుకున్నావు, 3-4 years అది ఇంకొంచెం పెరిగితే సెటిల్ అనుకుంటావు, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం. ఎక్కడికి సెటిల్ అంటే? మన లైఫ్ మన చేతిలో లేదు బ్రో. ఈరోజు ఈ నిమిషం ఇప్పుడు ఇదే మన లైఫ్. రేపు ఎల్లుండి నెక్స్ట్ మినిట్ కూడా మనకి తెలియదు. చూస్తున్నాం కదా ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. మన లైఫ్ మన చేతిలో లేదు. అలాంటప్పుడు ఏదో సెటిల్ అయిన తర్వాత ఇది చేస్తామని వర్క్స్ని పెండింగ్ చేయడం, రిలేషన్స్ని పెండింగ్లో పెట్టేయడము ఎందుకు బ్రో ఇవన్నీ? వద్దు. ఈ నిమిషం ఈ రోజు ఇప్పుడు చేయాలనిపించి చేయండి. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను 15 ఏళ్ళ పిల్లలు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. అది కాదు. ఒక సర్టెన్ ఏజ్ మనకి వచ్చిన తర్వాత మనం దీనికి వర్త్ అనిపించినప్పుడు పెండింగ్ పెట్టద్దు, అది చేసేసేయండి. ఒక పురాణంలో రాసుంది, యాక్చువల్గా ఒక పురాణాల్లో మనకు ఆల్రెడీ ఇవి చాలా రాసున్నాయి. ఇవి నేను వింటున్నప్పుడు ఒక ప్రభుజీ చెప్పారు, మన జీవితం తామరాకు పైన ఉన్న బొట్టు మాదిరి, నీటి బొట్టు మాదిరి, అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు. ఎప్పుడో చెప్పారు, మనం మర్చిపోయాం అంతే. ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ నిమిషం ఇది నీ లైఫ్. ఇప్పుడు నీకేం చేయాలనిపిస్తుందో, ఏది మంచిదో, ఏది కరెక్టో అది చేయి. ఏదో సెటిల్ అయ్యాక చేద్దామని పెండింగ్ చేయొద్దు. ఇలా పెండింగ్ పెట్టుకుంటూ పోతే హూ నోస్, నెక్స్ట్ మినిట్ నువ్వు ఉంటావా, నేను ఉంటానా తెలియదు కదా. సో సెటిల్మెంట్ అయ్యాక ఇది చేస్తా అనేది మర్చిపోండి. ఇప్పుడు ఈ నిమిషం ఏది కరెక్టో అది చేయండి. హరే కృష్ణ.